వినగల చెవులను గ్రహించగల మనస్సును మా అందరికీ దయచేయమని, మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకోమని, ఆత్మ సహాయాన్ని దయచేయమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడి యొక్క దివ్య మాటలను జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే మనుషులను చాలా విశాలమైన లేదా మనుషులను మంచి ప్రయోజనకరమైన మనుషులను చాలా ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు సృష్టించి ఈ భూమి మీద మనిషికి బ్రతుకుని ఇస్తున్నాడు. బ్రతికించినవాడు దేవుడు, బ్రతుకుతున్నవాడు నరుడు. బ్రతికిచ్చినవాడు దేవుడు, బ్రతికేవాడు నరుడు. బ్రతుకుతున్న నరుడికి, భూమి మీద బ్రతుకుతున్న మనిషికి పుట్టినప్పుడు ఏమి తెలియకుండానే, ఈ ప్రపంచంలో అసలు ఏంటో అర్థం కాకుండానే పుట్టి కొంతకాలం వచ్చేసరికి నాకు అంతా అర్థమైపోయింది, నాకు అంతా తెలిసిపోయింది, ఈ లోకంలో నేను అన్ని సాధించాను అన్న విధంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. మరి మనిషి ప్రవర్తనలో ఆలోచిస్తే ఏమర్థమైంది? అసలు ఏమర్థమై మనిషి భూమి మీద బ్రతుకుతున్నాడు? దేనికోసం ప్రయాణిస్తున్నాడు? దేనికోసం పరిగెత్తుతున్నాడు? దేనికోసం పరుగులు తీస్తున్నాడు? విలువైన జీవితాన్ని దేవుడిస్తే విలువ లేని బ్రతుకులు బ్రతుకుతున్నాము. ఈ జీవితం ఎంత వాల్యుబుల్! ఈ జీవితాన్ని దేవుడు ఇచ్చాడు అంటే ఏదో ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక ఉంది కనుకనే దేవుడు మనకి ఈ భూమి మీద బ్రతుకునిచ్చాడు, బ్రతికిస్తూనే ఉన్నాడు. ఈ భూమి మీద బ్రతికే మనిషి బ్రతికినిచ్చిన దేవుడి దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు ఆయన మాటను ధ్యానం చేయలేకపోతున్నారు? ఎందుకు ఎంత కష్టతరంగా మారిపోయింది సమాజానికి? ఎందుకు ఇలా మనిషి తనకు నచ్చిందే, తను చేసిందే నిజం అనుకొని బ్రతుకుతున్నాడు? మనకు తెలుసు, ఈరోజు ఒక గొప్ప గవర్నమెంట్ హాలిడే కదా. అంటే ఇది ఒక 10-12 సంవత్సరాల క్రితం లేదు, ఉందా? 10-12 సంవత్సరాల క్రితం ఈ హాలిడే లేదు. అంటే ఈ భూమి మీద హాలిడేస్గా పిలువబడుతున్నవి కొన్ని లేవు. కొన్ని రోజుల క్రితం గాంధీ జయంతి, అంబేద్కర్ జయంతి, అవునా కదా? అంటే వాళ్ళు పుట్టకముందు ఉన్నాయా అంటే లేవు. ఉన్నాయా? లేవు. ఎందుకు? పుట్టిన తర్వాతనే వాళ్ళు ఈ దేశానికి ఏదో ఒక మర్చిపోరాలని సందర్భం ఉంది కనుకనే ప్రపంచంలో అంటే భారతదేశంలో ఉండబడే వాళ్ళందరికీ హాలిడేగా నియమించారు. ఈరోజు భారతదేశం హాలిడేను చేస్తుందా? ఓన్లీ తెలంగాణ మాత్రమే చేస్తుందా? చెప్పాలి. ఈరోజు తెలంగాణ మాత్రమే. మరి పక్క రాష్ట్రం చేయట్లేదు.
ఒక్కొక్క హాలిడే ఒక్కొక్కరు నిర్ణయించుకొని మనుషులు గొప్పతనంగా చేసుకొని హాలిడే అనగానే తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. అవునా కదా? అంతేనా కదా? ఇప్పుడు ఈరోజు జరిగేది ఏంటి? అందరు పోవడం, అవును కదా? ఒక జ్ఞాపకార్థంగా ఒక ఫోటో దిగడం, ఆ ఫోటో అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం, అంతే కదా? అవును కదా? అక్కడికి ఏదో ఒకటి చేయాలి ఫార్మాలిటీ కనుక అక్కడ దండేయడం, ఫోటో దిగడం, వెళ్ళిపోవడం అయిపోయి ఆ తర్వాత వెళ్ళిన తర్వాత హాలిడేను పురస్కరించుకొని వెళ్ళిన తర్వాత ఏం జరుస్తున్నారు అంటే ఎంజాయ్ చేస్తున్నారు. అవునా కదా? ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఆ మాత్రం కూడా చేయడానికి వెళ్ళరు. అవునా కదా? కొంతమంది ఆ మాత్రం కూడా చేయడానికి వెళ్ళరు. హాలిడే ప్రకటించి ఒక డేను నిర్మించి ఒక రాష్ట్రాన్ని ఫౌండేషన్ చేయడానికి దాని వెనకాల ఉన్న విశిష్టత ఆలోచిస్తే మొన్న ఒక పోస్ట్ చూసాము, చాలా అంత భయంకరం అనిపించింది. ఏంటి అంటే మనందరికి తెలుసు, ఎందుకంటే మొంతకాలమే కదా, మనం అనేక సార్లు విన్నమాటని, నడి రోడ్డు పైన కిరోసిన్ పోసుకుని తన దేహమును కాల్చుకుంటూ జై తెలంగాణ అన్నాడు. ఎవరైనా? శ్రీకాంతాచారి కదా. అంటే ఏంటి అంత ధైర్యం ఎలా వచ్చింది ఆయనకు అంటే అది విని 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 విరక్తి వచ్చేసింది. అంటే నేను ఉన్నా పర్లేదు, ఈ భూమి మీద నుంచి పోయినా పర్లేదు, ఈ రాష్ట్రానికి ఒకటి దిశ కావాలి అనుకున్నాడు. ఆ తర్వాత ఒక పోలీసు, ఆయనకు ఉద్యోగం ఉంది, నెలకు సాలరీ ఉంది, తన ఫ్యామిలీ తను బ్రతకగలడు. అవునా కదా? ఆయన ఫ్యామిలీ కింద ఏడుస్తుంటే, బిడ్డ, భార్య, పిల్లలు గొడగొడ ఏడుస్తుంటే ఆ పైకి ఎక్కేసి తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్ చేస్తున్నాడు. అంటే అర్థమైంది, నాకు బ్రతుకున్నా పర్లేదు, బ్రతుకు లేకపోయినా పర్లేదు, ఈ ప్రాంత ప్రజలకు లేదా వీళ్ళకు ఒకటి దిశ కావాలి అని. ఒక ప్రాణం తీసుకోగలుగుతున్నాడంటే అక్కడ తుపాకి నుంచి కాలువగా తప్పకుండా కింద కూలిపోయాడు. ఎట్లుంటుంది చెప్పండి పరిస్థితి? దేనికోసం అంత ధైర్యం వచ్చింది? ఏమర్థమైంది? ఒక వ్యక్తి కిరోసిన్ పోల్చుకుని, ఒక వ్యక్తి ప్రయాణం చేసి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అమ్మకు ఉత్తరం రాస్తూ, నేను అమ్మ నన్ను నేను అన్యాయం చేస్తున్నాను, క్షమించమని. ఢిల్లీ నడిబొడ్డున ఊరేసుకొని చనిపోయాడు. ఇంతమంది చనిపోతే ఈరోజు హాలిడే వచ్చింది కదా. ఇంతమంది త్యాగం చేస్తే ఈరోజు హాలిడేని ఎంజాయ్ చేస్తాడు ఒకడు. అవునా కదా? ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకొని ఎంతమంది త్యాగం చేస్తే మనకు సువార్త అందించబడింది పిల్లరా. ఒక తెలంగాణ ఫౌండేషన్నే మనం ఆలోచిస్తే ఇంత అర్థాలు ఉన్నాయి. ప్రపంచ వలయాలకు సువార్తమానం ప్రకటించబడుతుంది అని అంటే ఎన్ని కుటుంబాలు పతనమైపోయి ఉండాలి, ఎంతమంది మనోవేదనకు గురైపోయి ఉండాలి, ఎంతమంది తమ ప్రాణాలను లెక్క చేయకుండా చనిపోయి ఉండాలి, ఎంత విలువైన జీవితాన్ని త్యాగం చేసి ఉండాలి. గాంధీ పుట్టక ముందే సువార్తుంది కదా, ఒక అంబేద్కర్ పుట్టక ముందే సువార్తుంది కదా. అంటే ప్రజలకు నాగరికత లేనప్పుడే సువార్త ప్రకటించబడుతుంది కదా. ఈ సువార్త ఏం చేసింది మనుషులంటే మేలుకొల్పింది. ఈ సువార్త ఏం చేసిందంటే నిన్ను విలువైన పాత్రగా చేసింది. ఈ సువార్త ఏం చేసిందంటే మనుషులను చైతన్యవంతులను చేసింది. ఈ సువార్త ఏం చేసిందంటే పాత రోత జీవితం, వ్యభిచారపు బ్రతుకు నుంచి విడుదల చేసింది.
ఎంతో మంది వాక్యము చేత బ్రతికింపబడ్డారు కదా, ఎందుకు వాక్యం విని బ్రతకలేకపోతున్నారు అంటే, ఒకడు త్యాగం చేస్తే వచ్చిన ఈ సువార్తను ఒకడు ఎంజాయ్ చేస్తున్నాడు అని అర్థం. ఎంత దుర్లభమైన బ్రతుకుతున్నారంటే, భక్తుడు పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పేతురు మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనం నుండి ఎంత అద్భుతమైన మాటలు రాసి ఉంచున్నాడు. ఒకసారి నెమరు వేస్తే అసలు ఎందుకు బ్రతుకుతున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం అనిపిస్తుంటుంది. ఒకసారి చూద్దాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడలా, ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే, మీకు ఆ టేస్ట్ తెలిస్తే, ప్రభు ఎవరైనా రుచి తెలియాలట, ఎవరైనా ఆయన దయాళుడు కనుకనే ఇంకా బ్రతుకుతున్నాం మనం. ఒకవేళ ఆయన ఎంత దయాళుడు, ఎంత మంచివాడు, ఎంత కనికరం గలవాడో నీకు తెలిస్తే, కింద చెప్తున్నాడు ఇక, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీరు రుచి చూస్తే, టేస్ట్ తెలిస్తే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, నెంబర్ 2 వేషధారణ, 3 అసూయ, 4 సమస్త దూషణ మాటలు, 5 మాని ఏంటండి, ఇవి మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటే వాళ్ళలాగా ఉండడం కదా. అచ్చం వాళ్ళ తండ్రి పోలికే ఉందేవరా అని అంటున్నారు. అంటే పోలిన వారై అంటే ఏం మానితే ఏ పోలిక వస్తుంది అంటున్నాడు, ఏం తెలిస్తే ఏం మానుతారని చెప్తున్నాడు. ఏం తెలవాలి, ప్రభు దయాళుడని తెలవాలి, ఆయన దయ చూపిస్తున్నాడని తెలవాలి, ప్రభు దయ వలన బ్రతుకుతున్నామని తెలవాలి. ఎవరికి? తన ప్రజలకు తెలుస్తుందండి. తెలిసిందా? తెలిసినట్టుగా బిహేవియర్ చేస్తున్నారా? చదువు వచ్చినట్టుగా బిహేవియర్ చేస్తారు, కానీ చదువు రాదాడికి యాక్టివ్ ఉంటుంది. పొట్ట జీలిస్తే అక్షరం ముక్క రాదు, వాడే ఎక్కువ అడవుడు చేస్తున్నాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి తెలిస్తే, ఇక్కడ చెప్పబడిన 5 చెడు క్యారెక్టర్స్ ను మానేసి కొత్తగా జన్మించిన శిశువు, ఆ కొత్తగా జన్మించిన శిశువు ఉంటాడు కదా, అతడు ఏ పాపము లేనివాడు. ఏం లేనివాడట? ఏం లేడమ్మా చెప్పాలి. ఏముండదు శిశువులకి? పాపం అంటే తెలియదు వాళ్ళకి ఏం తెలుసు? దేవుడి యొక్క మనస్తత్వం వారికి తెలుసు. కాబట్టి కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేన్ని అపేక్షించాలట? వేటిని అపేక్షించాలి? పాల వంటి వాక్యమును అపేక్షించాలి. ఆ వాక్యమును అపేక్షిస్తే, వాక్యం చదివితే, వింటే కదా నీకు అర్థమైంది దేవుడు ఎంత గొప్పవాడు. వినకపోతే ఏమర్థమవుతుంది?
హాలిడే ఎందుకు వచ్చిందో నువ్వు చరిత్ర చదివితే కదా అర్థమయ్యేది, అంతేనే కదా. ఒక హాలిడేను నువ్వు ఆచరిస్తున్నావు అని అంటే దాని వెనకాల ఉన్నదాన్ని చదివితే నువ్వు అర్థమవుతుంది అసలు ఎంత గొప్పదో. నీకు ఇవ్వబడిన రక్షణ ఎంత గొప్పదో నువ్వు దాన్ని ఎలా తినాలి అంటే ఒక చిన్న పిల్లవాడు పాలు తాగినట్టుగా వాక్యాన్ని నువ్వు వినాలి. అంటే చిన్న పిల్లవాడు పాలను ఎలా తాగుతాడంటే వాడికి ఆకలి వేసినప్పుడు ఎంత ఏడుస్తాడో తల్లి కనబడకపోతే, ఎంత అరుపులేస్తాడు, ఏం చేస్తాడు తల్లి చూసి చూసి తన పాలను ఇచ్చి తను తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే నువ్వు కూడా అపేక్షించాలి వాక్యమును. ఆ అరుపులు ఉన్నాయా? వాక్యం వినబడలేవని అరుపులు ఉన్నాయా? ఏడుపుందా? వాక్యం వినండి 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 అని ఏడ్చినా వినలేని దుస్థితిలో ఉన్నారు. అంటే ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నారు అని అంటే ఆ పైన చెప్పబడిన 5 క్యారెక్టర్స్ కలిగి మంచి విలువైన పాత్రగా ఉండవలసిన ఒక ఆత్మీయుడు చెల్లా చెదరైపోతున్నాడు. యేసుక్రీస్తు ఎలా రక్షణ ఇచ్చాడో దాని వెనకాల ఉన్న ఎంతో మంది త్యాగమును, ఆ తర్వాత ప్రకటించబడిన సువార్తలో ఎంతమంది జీవితాలు పతనమైపోయాయో, ఎంతమంది సువార్త ప్రకటించబడితే ఈరోజు మనం నెమ్మదిగా వింటున్నామో, మనకు ఎలా సండే వాక్యం వినే అవకాశం వచ్చిందో మనుషులకు తెలియట్లేదండి. ఆ విలువ మనుషులు అర్థం చేసుకోవట్లేదు. నిర్లక్ష్యం, దాని వెనకాల ఉండే విలువను తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు. కాబట్టి మరి వాక్యమును పాల వంటిగా మీరు అపేక్షించి మనుషుల 4వ వచనం, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా కట్టబడుచున్నారంటే, అసలు ఎందుకు సంఘముగా సమకూర్చాడు అంటే, ఎందుకు విలువైన పాత్రలుగా చేశాడు అంటే, ఆయన క్రీస్తు యేసు యొక్క త్యాగం వలన మనం కట్టబడుచున్నాము. కట్టబడుచున్న మనము ఏమైపోతున్నామంటే, ఆ రాయి విలువైన పాత్రగా ఒక కట్టడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో అలా మనం ఉపయోగపడడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మరి ఉపయోగపడుతున్నారండి? ఉపయోగపడుతున్నారా? నమ్మకంగా బ్రతుకుతున్నారా దేవుడికి? సజీవమైన వాక్యమును సజీవంగా వింటున్నారా? క్రీస్తు యేసు ద్వారా మనకు ఇవ్వబడిన రాయిని, ఆయన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారై. ప్రభు యొద్దకు వస్తే, ప్రభు వాక్యాన్ని వింటే, ప్రభును శ్రద్ధగా ఉంటే, శ్రద్ధగా నువ్వు జీవిస్తే అమూల్యమైన రాయిగా కట్టబడతావు. అమూల్యమైన రాయి అంటే ఒక గోడకు ఏ రాయి పెడతా? రాయి పెట్టి కడతారా? ఎందుకు కట్టరు? ఎందుకు కట్టరండి? ఒకవేళ రాయి ఎక్కువ తక్కువ ఉన్నదని ఏం చేస్తారు? దాన్ని చెక్కుతారు. చెక్కేసి సరి అయిన సైజులో చేసి ఆ రాయిని అక్కడ పెడతారు. ఒకవేళ మన జీవితాలు కూడా బాగులేకపోతే వాక్యము చేత చెక్కుకోవాలి. మనం కూడా విలువైన పాత్రగా ఉండలేకపోతే వాక్యము చేత మనం ఏం చేయబడాలి? చెక్కుకోవాలి, సరి చేసుకోవాలి. ఒకవేళ దీనికి ఉండబడే విలువ నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి? నేర్చుకోవాలి, హిస్టరీ చదువుకొని. అది ఎంత నిజమో మన ఆత్మీయ జీవితంలో ఒక అర్థవంతమైన పాత్రగా ఉండాలంటే అంతే విధంగా నేర్చుకోవాలి.
అరే క్రైస్తవులైన వాళ్ళందరికీ మరి ప్రతిరోజు సండే చర్చికి వస్తే ఇంత సపోర్ట్ దొరుకుతుందని అనుకున్నారు అనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. అవునా కదా? ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నేను చిన్నగా ఉన్నప్పుడు చూసాను, పిల్లలందరిని వచ్చి వాళ్ళు చెప్పాలి కంఠత వాక్యాలాగా చెప్తే వాళ్ళకి పైసలు ఇచ్చి పంపించేసేది. చెప్పాలి చెప్తే పనిచేసింది అంటే ఎట్లుంటుంది పరిస్థితి చెప్పండి. కానీ అరే తండోపతండాలుగా వచ్చేసేవాళ్ళు. మరి దేవుడి సన్నిధికి వస్తే ఏమొస్తుంది చెప్పండి? జ్ఞానం వస్తుంది, దేవుని యందు భయభక్తి వస్తుంది, దేవుడిలో బ్రతకడానికి అవకాశం వస్తుంది, విలువైన పాత్రలుగా కట్టబడతారు. అలా విలువైన పాత్రగా ఉండాలి అంటే నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చాలి. ఇప్పుడు ఎవరు పడితే వారిని చరిత్రకారులుగా చిత్రీకరిస్తారా? చేస్తారా? చేయలేరు కదా. ఎవరైతే చరిత్రను తిరిగి రాశారో, ఎవరైతే తమ ప్రాణము సైతం లెక్క చేయకుండా పనిచేశారో, ఎవరైతే తన ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం కోసం, లక్ష్య సాధన కోసం కార్యక్రమాలు చేశారో వారిని గుర్తిస్తారు. మరి నువ్వు యేసుక్రీస్తు యొక్క త్యాగమును నువ్వు అర్థం చేసుకోకుండా, యేసుక్రీస్తు యొక్క వాక్యమును నువ్వు అర్థం చేసుకోకుండా, మన కోసం ఎంతో మంది త్యాగం చేసిన ఈ సువార్త ప్రకటన అర్థం చేసుకోకుండా వ్యర్థంగా బ్రతికితే మనం ఏం చేయబడతాం? పరిగణించబడ అంటే ఆ లెక్కలోకి రాము. కాబట్టి లెక్క లేకుండా బ్రతకకుండా లెక్కలోకి వచ్చే విధంగా విలువైన పాత్రగా మనం ఉండడానికి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే తిమోతిలకు రాసిన రెండవ పత్రిక చూద్దాం. 2వ అధ్యాయం 21వ వచనం. తిమోతిలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. ఒక చక్కటి మాటను ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తము పాత్రయ్యి ఉండును. దేనికి పాత్ర? ఘనతకు. మంచి వంట ఉండాలనుకోండి, పాలతో ఛాయ్ పెట్టుకోవాలి. అవునా కదా? ఛాయ్ ఎట్లా పెడతాం? పాలతో ఛాయ్ ఎట్లా పెడతామండి? చెప్పాలి. ఇంతకు ముందు అయితే కుండలు కదా, పాతకాలం. కొత్త కాలం వచ్చేసరికి ఏమైపోయింది? కొత్త కాలం తర్వాత స్టీల్ పాత్రలు. ఈ స్టీల్ పాత్రలు కడగకుండా పెడతారా? పొయ్యి మీద కడిగి పెడతారా? కడిగి శుభ్రం చేసి, అవునా కదా, పొయ్యిలో పెట్టి అప్పుడు పాలు పోస్తేనే అప్పుడు దాన్ని మీకు ఏం కావాలో అది ఎక్కడ వస్తుంది. మరి ఏ పాత్ర పడితే ఆ పాత్ర పెట్టరు. ఎందుకోసం? పాలు చాలా స్వచ్ఛమైనవి. ఏది పడితే అది పెడితే ఆ పాలు అందులో పోస్తే అక్కర రావు, ఉపయోగకరానికి రావు. అది ఎంత నిజమో, అది ఎంత వాస్తవమో, ఎలా పడితే అలా బ్రతికి నువ్వు పరలోకానికి చేరుకోలేవు. ఎలా పడితే అలా జీవిస్తే నువ్వు విలువైన పాత్ర కావు. వాక్యము పాల వంటిది అన్నాడు, అంతే కదా? వాక్యం ఎలాంటిది? పాల వంటిది. ఆ వాక్యము, పాల వంటి వాక్యము నువ్వెవరివి? నువ్వు గిన్నె, నువ్వు వాడుకుంటున్నావే నీ పాలు అందులో పోసి ఉపయోగకరమైన పెరుగు, పాలు, నెయ్యి, చాయ్, కాఫీ, అవును కదా? ఏది పడితే అది పెట్టుకుంటున్నావు కదా.
అలాంటి పాత్రవు నీవు. ఈ పాత్ర ఏమైపోయింది అంటే పాపం చేత ఉండి ఎలా ఉన్నారు? మురికితో ఉంది. మురికితో ఉంది. మురికితో ఉంటున్న ఈ పాత్రను ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఏం చేసుకోవాలండి? మురికిగా ఉండి ఏం చేసుకుంటారు మీరు? ఏం చేస్తారు? ఏం చేయరా? మట్టితో రాసుకుంటారా? అప్పుడైతే మట్టితోనే రాసుకున్నారు. మరి ఇప్పుడు ఏం రాసుకున్నారు? ఇప్పుడు ఏం సబ్బు? ఓ బోల్డ్ సబ్బులు ఉన్నాయి, అవునా కదా? నెంబర్ 1 నుంచి నెంబర్ 10 వరకు, నెంబర్ 100 వరకు ఉన్నాయి, అవునా కదా? ఎంత పైసా పెడితే అంత క్వాలిటీ, అవునా? మురికి పడితే రాసుకున్నది తెలుసు, బట్టలు మాసిపోతే ఉతుక్కునే తెలుసు, గిన్నె ఎలాగో సాఫ్ చేసుకొని తాగాలో కడుపులకు తెలుసు. మరి నీ ఆలోచన విధానాన్ని, పాపపు జీవితంలో ఉన్న నీ బ్రతుకుని ఎలా మార్చుకోవాలో తెలియదా? పాపం నుంచి పరిశుద్ధపరచడానికి విలువైంది ఏదో తెలియదా? ఆ విలువైన పాత్రగా నువ్వు ఉండాలంటే అప్పుడు అందుకే చెప్తున్నాడు భక్తుడు, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను, వీటిలో అంటే దేని అంటాడు? పైన చెప్తున్నాడు. ఇప్పుడు 20 వచనం చూడమ్మా. 20 వచనం ఏమంటాడు? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రనియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు, కొన్ని ఘనహీనతకు. ఒక ఇంటిలో బంగారు పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. ఈ భూమి మీద మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఈ భూమి మీద పాపం చేసే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధంగా బ్రతికే వారు ఉన్నారు. పాపం చేస్తూనే ఉన్నారు. ఎంత చెప్పినా వినకుండా చేస్తూనే ఉన్నారు. వింటున్నా విననట్టే పట్టించుకోకుండా పాపం చేస్తున్నారు. పాపం చేసే వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. బంగారు పాత్రలు ఉన్నవి, వెండి పాత్రలు ఉన్నవి, మట్టి పాత్రలు కూడా ఉన్నవి. అంటే సంఘంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారా? ఈ భూమి మీద కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు. ఎస్, బైబిల్ చెబుతుంది. వీటిలో మీరు చేరక, అంటే విలువ లేని వారుగా మీరు కాకుండా ఏం కావాలని చెప్తున్నాడు? ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడును. ఎవడైనను దేవుడి వాక్యం దగ్గరికి వస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. ఎవరైనాను దేవునికి ప్రాధాన్యత ఇస్తే వాళ్ళ బ్రతుకు బాగుంటుంది. ఎవరైనాను దేవుడి దగ్గరికి వస్తే నువ్వు విలువైన పనిముట్టుగా అవుతావు. నీకు ఒక మంచి విలువ ఉంటుంది సమాజంలో. నువ్వు దేవుడికి భయపడితే నిన్ను సమాజం గౌరవిస్తుంది. చాలా మంచివాడండి అని అంటుంది. వీడు చాలా చెడ్డవాడండి ఎందుకంటారు? ఇంకొకటి గురించి, నువ్వు మంచివాడు కాబట్టి మంచిగా అంటున్నారు. దేని చేత మంచి చేయబడ్డావు? వాక్యం చేత. విలువైన పాత్ర, అలా పాత్రగా నువ్వు చేర్చబడాలి. నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. నువ్వు యాజకుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన దేవుడు యాజకుడు వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు యాజకుడు అంటే ఎవరు? దేవుని పనివాడు. దేవుడు పనివాడు వాడుకోవడానికి కూడా నువ్వు కావాలా? ఎస్. మరి ఏరండి విలువైన పాత్రలుగా నువ్వు ఉండాలి.
వేరే దానికి వాడబడడం కాదు, ఇక్కడ వాడబడాలి దేవుని పనికి. దేవుని పనిలో మనం అంత పాత్రలమే. ఎలాంటి పాత్రలు అని చెప్పాడంటే, ఒక్కొక్క ఇల్లు నిర్మాణం చేయడానికి ఒక్కొక్క ఇటుక ఎంత అవసరమో అలా ఇటుక లాంటి పాత్ర మనది. సజీవమైన రాళ్ళ వలె అన్నాడు. అందుకే ఆ రాళ్ళగా మనం కట్టబడుతున్నాం. మనం అంతా అలా కట్టబడడానికి విలువైన పాత్రలుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి ఏర్పాటులో మనం అంతా ఉన్నాం కనుక మరి ఆ వాక్యంని విని మన బ్రతుకును సరిచేసుకొని దేవుడి కోసం బ్రతకాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనమంతా విలువైన పాత్రలం, విలువ లేని వారుగా కూడా ఉండకూడదు. దేవుడు వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉండాలి. దేవుడు వాడుకుంటాడండి. మనం పాట పాడాలని పిలిచిన పాటలేదు. ఇప్పుడు ఒకప్పుడు పాడతానన్నా ఇవ్వలేని ఉంటాడు. సమయం వస్తుంది, మనం పాడాలని ఆశ ఉంటుంది కానీ ఇవ్వరు. సమయం దొరకదు, సమయం లేదు బ్రదర్. అంటే మనం పాడేయాల్సిన అవకాశం అంతే. అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టకూడదు, పాడగల. పాడడం వలన ఏం పాడుతున్నావు నువ్వు? దేవుని పాట. ఆ దేవుడి పాట పాడటానికి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. దేవుని పాట పాడితే ఏమొస్తుంది? దేవుని మహిమపరచగలుగుతావు. దేవుని మహిమపరచగలిగే పాత్రమయ్యావు నువ్వు. నీ స్వరం దేవుడి కోసం మాట్లాడే అవకాశం వస్తుంది, మాట్లాడాలి. దేవుడి వాక్యం చదివే అవకాశం వస్తుంది, చదవాలి. మరలా రాదు అవకాశం. దేవుడు నీకు ఆ బాధ్యతను ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకో. దేవుని కొరకు విలువైన పాత్ర. ఏమండి, ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరండి. ఎవరు పడితే వాళ్ళు ఎంతో డిగ్రీలు హై లెవెల్ చదువుకున్నా ఈ మాటలు ఎక్స్ప్లెనేషన్ చేయలేడు, అర్థం తెలియదు. పాఠ్య పుస్తకంలో ఈజీగా ఉండదు బైబుల్. దాంట్లో సుదీర్ఘంగా నువ్వు ఆలోచించగలిగితే తప్ప దేవుడు నీకు అర్థం కాడు. మరి ఎప్పుడు ఈ లోకాన్ని అర్థం చేసుకోవడం వెనకబడ్డాం, దేవుడిని అర్థం చేసుకోవడంలో వెనకబడ్డాం, దేవుడి దగ్గర రావడంలో వెనకబడ్డాం, దేవుడిని అడగడంలో వెనకబడ్డాం, దేవుడు ప్రార్థన చేయడం వెనకబడ్డాం. విలువైన పాత్రలుగా ఉండడానికి ఇష్టపడతలేదు. మరి ఎప్పుడైతే విలువైన పాత్రలుగా ఎవరు నాకు చదువు రాదండి, చదువు రాకపోతే నేను ప్రార్థన చేయరాదండి? ప్రార్థన చేయొచ్చు కదా. ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడేమో దేవుడు నీకు. మరి ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చదవాలా? అంటే దేవుని దగ్గర వేడుకోవడానికి చదువు అవసరమా? అవసరమండి. మరి ఎప్పుడండి దేవుడి విలువైన పాత్రగా వాడబడేది? ఒకరు పాట పాడగలుగుతారు, పాడాలి. ఒకరు వాయించగలుగుతారు, వాయించాలి. ఒకరు చెప్పగలుగుతారు, వాళ్ళు చెప్పాలి. ఒకరు పని చేయగలుగుతారు, దేవుడి పరిచర్యలు చేయాలి, అది బాధ్యతగా వహించాలి. అలా అప్పుడు చేస్తేనే ప్రతి వారికి వారి వారి ఫలం పరలోకంలో ఉంటుంది. విలువైన పాత్రలుగా మనం అంతా వాడబడాలి. అలా వాడబడితే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం. మనం దేవుడి దగ్గర మంచి ఫలాన్ని పొందుకునే వారిగా ఉంటాం. పిల్లరా, ఈ లోకంలో కొద్ది రోజులే ఉంటాం. ఈ లోక చరిత్రలు కొద్ది కాలమే ఉంటాయి. ఈ లోకంలో భూమి మీద కొంతకాలమే ఉంటాయి. ఇవన్నీ ఈ లోకంలో ఎన్ని సృష్టించినా, ఈ లోకంలో ఎన్ని చరిత్రకారులు ఉన్నా, ఈ చరిత్రకారులంతా దేవుడి దగ్గరికి రాలేరు. మీరు అనుకుంటున్నారేమో ఈ ప్రపంచం కోసం, ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రం, ఈ దేశంలో రాష్ట్రం, ఒక రాష్ట్ర నిర్మాణం కోసం ఇంతమంది చనిపోయారు కదా, వాళ్ళంతా దేవుడి దగ్గరికి రాలేరు. వాళ్ళంతా ఈ లోకం కోసం చనిపోయిన వాళ్ళే. మరి దేవుడి కోసం చనిపోయిన వాళ్ళు దేవుడి దగ్గర కనపడతారు. దేనికోసం చనిపోతున్నాం మనం? దేనికోసం నిలబడుతున్నాం? దేనికోసం వాడబడుతున్నాం? దేనికోసం బ్రతుకుతున్నాం? ఒక్కసారి మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థమైతే దేవుడు, మనం అన్నాం కదా, మనకు దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధేవుడు. ఏమంటారు, మనుషులను నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను ఆశ్రయిస్తే ఏం లేదా, అంత సున్నా. మరి యెహోవాను ఆశ్రయిస్తే మనకు మేలు చేస్తాడు దేవుడు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తున్నారు, కానీ నేను నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుతున్నాను.
కొందరు లోకంలో బట్టి, లోకంలో ఉండే అధికారాన్ని బట్టి అతిశయిస్తున్నారు. అధికారం శాశ్వతమా? కాదు. అధికారం శాశ్వతం. బలం ఎప్పుడు ఉండదు, ధనం ఎప్పుడు ఉండదు, అధికారం ఎప్పుడు ఉండదు. మరి ఎప్పుడు ఉండేది ఎవరు? దేవుడు. ఎప్పుడు ఆదుకునేది ఎవరు? దేవుడు. పోయిన ఆవిర్భావ దినోత్సవం అనుకున్న సీఎం లేడు కదా, ఇప్పుడున్న సీఎం దగ్గర, ఇప్పుడు ఆయన దగ్గర పోయి, పోయిన సార్ ఉన్న సీఎం దగ్గర పోయి, సార్ నాకు ఇది అమలు చేయండి అంటే ఏమంటాడు? ఒరే ఇప్పుడు నా చేతులు ఏం లేదు, ఏం లేదు, అధికారం లేదు బిడ్డ. అధికారం దేవుడు వేడుకోరా, మరలా వచ్చినట్టు అప్పుడు నీకు ఇస్తానంటాడు. ఎవరిని వేడుకోవాలట? ఎవరిని వేడుకోవాలి? అధికారం రావాలన్నా పోవాలన్నా ఎవరి ఆధీనంలో ఉంది? దేవుడి ఆధీనంలో ఉంది. మీరు ఎవరు గొప్పవాళ్ళు? మరి రాజులు గొప్పలా? రాజు నియమించే దేవుడు గొప్పవాడా? దేవుడు గొప్పవాడు. మనుషులు మరి రాజును చూసి మురిచిపోతున్నారా, దేవుని చూసి మురిచిపోతున్నారా? ఎవరు చూసి మురిచిపోతున్నారండి? రాజులను చూసి మురిచిపోతున్నారు, అధికారం చూసి మురిచిపోతున్నారు. ఎవరి అధికారం శాశ్వతం కాదు, ఎవరి డబ్బు శాశ్వతం కాదు, ఎవరి అందము శాశ్వతం కాదు, ఎవరి బలం శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడే శాశ్వత కాలం. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు శాశ్వత కాలం బ్రతుకుతారు. ఉంటే ఈ లోకంలో విలువైన పాత్రగా ఉండాలి, ఉంటే దేవుడి దగ్గర మనం ఉంటాం. దేవుని క్రీస్తు కృపార్షంగా ఉండడానికి దేవుడు మనల్ని నియమించాడు. దేవుడి మాటలు మన హృదయం స్థిరపరచును కాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరికీ చక్కటి అవకాశం ఇచ్చాడు.